అవ్వట్లేదు. కొంతమంది మీరు ఇలా క్వశ్చన్స్ అంటే కాంట్రవర్సీ చేసుకుంటున్నారు అంతే. మేమేం కాంట్రవర్సీ అవ్వట్లేదు. కాంట్రవర్సీ కోసం తిరుపతి ఎవరు బుద్ధున్నోడు ఎవడు కూడా, ఇంక జ్ఞానం ఉన్నవాడు ఎవడు కూడా కాంట్రవర్సీ కోసం స్వామివారి దర్శనం ఎవరు ఫోటో షూట్ చేసుకున్నారు, ఎవరు రీల్ చేశారు మీరు చూసారా? పార్టీలు చేసుకుంటే కాంట్రవర్సీలు అవుతున్నాయి. పార్టీలు చేసుకోవడం మీరు చూసారా? బర్త్డే పార్టీ కేక్ కట్ చేస్తారు. కేక్ కట్ చేస్తే పార్టీయా? కేక్ కట్ చేస్తే పార్టీయా? జస్ట్ కేక్ కట్ చేసుకుంటే పార్టీ కాదు. అది మరి జస్ట్ కేక్ కట్ చేసుకున్నాం, దాన్ని కాంట్రవర్సీ చేశారు అంతే. స్వామి కోసం అంతసేపు మనం మాట్లాడుకునే అర్హత కూడా మనకు లేదు. స్వామి కోసం ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. ఏదైనా ఉంటే స్వామి చూసుకుంటాడు. కాంట్రవర్సీ చేసిన వాళ్ళని స్వామి చూసుకుంటాడు, కాంట్రవర్సీ చేస్తున్న వాడిని స్వామి చూసుకుంటాడు. పైన స్వామి అనేవాడు అల్టిమేట్ ఒక సూపర్ఫిషియల్ పవర్ అనేది పైన ఉంటుంది కదా. ఎవడు తప్పు చేస్తే ఆడు కర్మ సిద్ధాంతం ఒకటి ఉంటుంది. కర్మ అనుభవించక ఎవడైనా తప్పదు. నేను తప్పు చేస్తే కర్మ నేనే అనుభవిస్తాను. నా మీద ఎవడైనా బుర్రజాలని చూస్తే కర్మ వాడే అనుభవిస్తాడు. కర్మ సిద్ధాంతాన్ని నేను ఖచ్చితంగా నమ్ముతాను. ఈ జన్మలో చేసిన పాపాలు, ఈ జన్మలో చేసిన కర్మ ఈ జన్మలోనే ఫలితం వచ్చేస్తుంది ఖచ్చితంగా, అది ఎవరికైనా సరే. మేము వెంకటేశ్వర స్వామి భక్తులు అండి. ఫస్ట్ స్వామివారి భక్తులు. మా స్టోర్ పేరు ఒకళ. మా స్టోర్లో ఉండేది వెంకటేశ్వర స్వామి విగ్రహం. నిత్యం పూజ చేసుకుంటాం, నిత్యం ఆరాధించుకుంటాం. ప్రతి నిమిషం మా మనసులో ఉండేది. అక్కడికి వెళ్ళా మేము వీడియోలు తీస్తామా? ఏం లేవే, గార్డెన్స్ లేవా, లేకపోతే పెద్ద పెద్ద స్టూడియోస్ లేవా? మాకు ఎక్కడ తీసుకోవాలో తెలియదా? అక్కడ తీసుకునే మూర్ఖులమా? మొదటి కుప్పు చెల్లించిన దగ్గర నుంచి ఈ రోజు వరకు ఎన్ని వందల సార్లు స్వామివారిని దర్శించాం. అక్కడికి వెళ్ళడానికి ప్రయత్నించిన దగ్గర నుంచి వచ్చే వరకు కూడా చాలా నిష్ఠతో ఉంటాం, చాలా జాగ్రత్తతో ఉంటాం. స్వామివారిని ఆ పేరు పెట్టుకుని బ్రతుకుతున్నటువంటి వాళ్ళం. స్వామివారి పేరు పెట్టి అది ఎవడో కావాల్సినవాడు అలా ట్రోల్ చేస్తాడు. ట్రోల్ చేయాల్సినవి చేయరు. అక్కడ జరుగుతున్న అనాచారాలు మేము చేయరు. సుప్రీంకోర్టు ఒక మాట అన్నది, లడ్డూలో కొవ్వు కలిపారన్నది నువ్వు నిపుణుడివా అని అడిగింది. మరి చంద్రబాబు నాయుడు చెప్పాడు కదా లడ్డూలో ఫ్యాట్ కలిపారని. ఆయన ఏమైనా నిపుణులా? మరి సుప్రీంకోర్టు ఎవరికి ప్రశ్న ఇచ్చినట్టు ఈ మాట పిటిషన్ ద్వారా? లడ్డూల మీద మాట్లాడే వాళ్ళ మీద ప్రశ్నించరు, అడగరు. కాంట్రవర్సీ చేసింది ఎవరు? కాంట్రవర్సీ చేసిన వాళ్ళని కాంట్రవర్సీ చేయరు, సబ్జెక్ట్ బయటకు తీరువారు. కాంట్రవర్సీ చేయకుండా ప్రశాంతంగా వెళ్ళేదాన్ని కాంట్రవర్సీ చేస్తారు. ఇప్పుడు లడ్డూ మీద అది అందులో ఫ్యాట్స్ కలపలేదు, ఫ్యాట్స్ లేవు, ఎటువంటి జంతువులకు సంబంధించిన ఫ్యాట్ లేదు, అలా అని అది నెయ్యి కూడా కాదు అని సిబిఐ చెప్పింది. దాని మీద నేను అడుగుతున్నాను ఇప్పుడు ఎమ్మెల్సీగా, నెయ్యి కాదు అని తెలిసి 2019 మార్చి నెలలో టెండర్స్ కన్ఫర్మ్ చేశారు. 2019 మార్చి ఎవరున్నారు అప్పుడు రూలింగ్? ఈ 319 రూపాయలకు కన్ఫర్మ్ చేశారు కదా, అదే కదా కొనసాగించారు 2024 వరకు. ఈ రోజుకి కూడా నెయ్యిని మీరు ఎక్కడ కొంటున్నారు? 400-500 రూపాయలకి నెయ్యి దొరుకుద్దా? కనీస ధర శ్రీకృష్ణ పరమాత్ముడికి యశోదదేవి పెట్టినటువంటి నెయ్యి ఖరీదు అంటే పాలు మరిగించి దాన్ని పెరుగు చేసిన తర్వాత పెరుగునిచ్చి మజ్జిగ చేసి చిలికితే వెన్న వస్తే, వెన్న నుంచి నెయ్యి వస్తే అది కరిగించి తీసిన తర్వాత నెయ్యిని అమ్మితే 3000 రూపాయలు అవుతుంది. అలాగే విశాఖ డైరీ వాళ్ళు పాలను సేకరించి మెకానికల్గా పాల నుంచి వెన్నని డివైడ్ చేసి దాని నుంచి నెయ్యి తీస్తే కనీసం 1500 రూపాయలు అవుతుంది. మీకు ఎవడిస్తున్నాడండి దేశంలో 300-400కి? నేను టీటీడీని ప్రశ్నిస్తున్నా. టీటీడీ చేసిన ఈ అఘాత్యాల మీద ఎవరు మాట్లాడరు. దిస్ ఈజ్ కాంట్రవర్షియల్ పాయింట్. ఇది మాట్లాడాలంటున్నా నేను. అంతేగాని దువ్వాడ శ్రీనివాసులు అందరిలాగే మేము ఫోటోలు తీసుకున్నాం, రీల్స్ చేయడానికి మేము మూర్ఖులం కాదు, స్వామివారి భక్తులు. దాని మీద కంటెస్ట్ చేస్తున్నాం మేము, చేయలేదనే కోర్టులో. ఒకవేళ చేస్తుంటే ఒప్పుకుని ఉండేవాళ్ళం కదా. స్వామివారి దగ్గర అబద్ధం మీ పొలిటికల్ విమర్శలు తగ్గినట్టు కనిపిస్తున్నాయి మధ్యలో. ఎందుకంటే వైసీపీ అధికారం ఉన్నప్పుడు జనసేనను చీల్చి చెండారిన మీరు ఇప్పుడు మాట్లాడుతున్నాను కదా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు మాట్లాడాను కదా. ఎప్పుడు నేను సార్ నేను ఎవరికి భయపడేది లేదు. జైళ్ళకి కేసులకి భయపడి 62 రోజులు జైల్లో ఉండొచ్చాను, 18 కేసులు అనుభవించాను, 7 మర్డర్ కేసులు పెట్టారు నా పైన, బాంబు కేసు కూడా పెట్టారు. అంతేకాకుండా థర్మల్ పవర్ ప్లాంట్లో ప్రభుత్వాలు నాయకులందరూ ఒకవైపు, ఈస్ట్ కోస్ట్ థర్మల్ పవర్ ప్లాంట్లో నేను ఎక్కడనే ఒకవైపు పబ్లిక్ వైపు ఉండి ఆ ఈస్ట్ కోస్ట్ థర్మల్ పవర్ ప్లాంట్ని తరిమి కొట్టాం. సెంట్రల్ గవర్నమెంట్ జైరామ్ రమేషే రెస్పాండ్ అయ్యి రద్దు చేసేటట్టు చేశాం. ఆ మత్స్యకారులకి రైతులకి భూములు కాపాడగలిగాం. ఇవన్నీ నేను ఇండిపెండెంట్గా చేశాను, ఇండివిజువల్గా చేశాను. నేను పార్టీ సైడు చేయలే. అలా చేసిన నాకు వీళ్ళని విమర్శిస్తే వచ్చే కేసులు, జైళ్ళు, 60 రోజులు జైల్లో ఉన్న అనుభవం ఉంది. మరో 100 రోజులు ఉండడానికి సిద్ధమే. నేను ఎవరికి ఏ విషయంలో భయపడేది లేదు, అదిరేది లేదు, బెదిరేది లేదు. మాధురి గారు, బిగ్ బాస్ బిఫోర్, బిగ్ బాస్ ఆఫ్టర్ కొన్ని చేంజెస్ మీలో పబ్లిక్లో కనిపిస్తున్నాయి. అంటే ఈ అగ్రెసివ్నెస్ అనేది మీలో అందరూ చూస్తున్నారు. బట్ అంతకు మించిన ప్రేమ కోణం కూడా ఒకటి కనిపించింది. ఎందుకంటే మీరు ఒక మనిషి నచ్చితే ఓన్ చేసేసుకుంటారు మీరు.
తనుజ విషయంలో చూస్తే ఒక మదర్ లాగా కేర్ చేయడం కానీ, ఈవెన్ మీరు పుట్టినరోజు కేక్ కట్ చేయించడం, ఎందుకు అంత ఓన్ చేసుకుంటారు? అంటే మీకు నచ్చాలంటే ఒక మనిషి ఎట్లా ఉండాలి? నాదంతా న్యూటన్స్ థర్డ్లా అండి. ఫర్ ఎవ్రీ యాక్షన్ దెర్ ఈజ్ ఈక్వల్ ఆపోజిట్ రియాక్షన్ అంటారు. మీ యాక్షన్ బట్టే నా రియాక్షన్ ఉంటుంది. మీరు చక్కగా ఉంటే నేను 100 రెట్లు మీతో చక్కగా ఉంటా. మీరు ఎంత యాటిట్యూడ్ చూపించాలంటే మీకు 100% యాటిట్యూడ్ చూపిస్తా. అది నా పాలసీ చిన్నప్పటి నుంచి అంతే. మీరు మంచిగా ఉంటే నేను మంచిగా ఉంటాను, మీరు చెడుగా ఉంటే నేను అంతకు మించి ఉంటా. అంతే, సింపుల్ థింగ్. నా కోపం ఇంత కాసేపే ఉంటుంది, నా ప్రేమ చాలా ఎక్కువ ఉంటుంది. నేను ప్రేమిస్తే నా గుండె లోపల పెట్టుకొని ఎంతవరకైనా వెళ్తా వాళ్ళ కోసం. అండ్ దానికి ఎగ్జాంపుల్ శ్రీనివాస్ గారే.